బేక్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు రవ్వతో చాలా ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక 2-3 స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని రవ్వ బాగా వేగేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా మంచి అరోమా వస్తూ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక 2 కప్పుల దాకా పాలు పోసుకొని రవ్వ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక 10 నిమిషాలు. ఈ రవ్వ కేక్ ప్రిపేర్ చేస్తున్న కడాయిలు అయితే నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ కడాయి, ఫ్రైయింగ్ పాన్ అయితే తీసుకున్నాను. మంచి ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయి ఇండస్ వ్యాలీలో. మీరు కూడా తీసుకోవాలనుకుంటే అశ్విని అనే కూపన్ కోడ్ ఎంటర్ చేశారంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్ తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. వీళ్ళ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. నెక్స్ట్ స్వీట్ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 1/2 కప్ పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. క్యారమిల్ లాగా అవ్వాలి. వాటర్ మాత్రం వేయకండి పంచదార కరిగించుకునేప్పుడు. ఈ షుగర్ మొత్తం క్యారమిల్ లాగా అవ్వాలంటే వాటర్ వేయకుండా నెయ్యిలో ఇలా కలుపుతూ ఉంటే క్యారమిల్ లాగా అయిపోతుంది. ఈ లోపు మనకి రవ్వ కూడా చక్కగా నానిపోయింది. ఇక ఈ కరిగిన పంచదార క్యారమిల్లో పాలల్లో నానిన రవ్వ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదంతా దగ్గరగా అయిపోవాలన్నమాట. అంతవరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా క్యారమిల్ అంతా ఈ రవ్వలో బాగా కలిసిపోయి మొత్తం బాగా దగ్గరగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని స్వీట్ మొత్తం ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకొని తర్వాత ఒక బౌల్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా అడుగుని సెట్ చేసుకొని పైన స్వీట్ వేసుకొని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకున్నారంటే కాస్త చల్లారిన తర్వాత చాలా చాలా యమ్మీగా ఉండే రవ్వ కేక్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ కేక్ ప్రిపేర్ చేయడం కోసం మనకి ఓవెన్ కూడా అవసరం లేదు, అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది.